హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్ అండి. ఈరోజు నేను డాబా మీదకి వెళ్ళేసి 3 రోజుల నుండి మంచి వర్షం పడుతుంది, అందుకనేసి ఆకు నీట్గా ఉందన్నమాట. అసలు కొద్ది గుడక ఏ పురుగు లేదు, ఏమీ లేదు. ఆకు గుడక చాలా లేత ఆకు అనమాట. అందుకనేసి నేను అనుకున్నాను తీసుకొని వచ్చేద్దాము ఒకసారి ఆకుని అనేసి వెళ్ళి తీసుకొని వచ్చాను. చూస్తున్నారా ఎంత ఆకు వచ్చిందంటే ఓల్డ్ ఆకు వచ్చింది. 2 కొమ్మల ఆకు ఇది నేను తేవడం మాత్రము. చూస్తున్నారు కదా, కొద్దిగా మనం చింతపండు తీసుకున్నాం అంతే, సరిపోయినట్టుగా. ఈ ఆకులు మనము చింతపండు కూడా ఏ అవసరం లేదండి. అస్సలు ఎంత ఎర్రగా ఎక్కుతుందంటే ఈ ఆకు కొన్ని మొక్కలు ఆకు అయితే ఇంకా ఇంత ఎర్రగా పండదు. మా మొక్కది మాత్రం ఎగ్జాక్ట్గా చెప్తున్నా నేను. ఇప్పుడు నేను గ్రైండ్ చేసి కూడా చూపిస్తాను, పెట్టుకొని కూడా నేను చూపిస్తాను, చేయి కూడా చూపిస్తాను తర్వాత. చూస్తున్నారు కదా, కొద్దిగా ఆకు ఇంత ఆకు తీసుకున్నాం కాబట్టి కొద్దిగా సరిపోయినట్టుగా మనం చింతపండు తీసుకున్నాం. ఇంకా నేను దీంట్లో ఏటి యాడ్ చేయను అసలు. చింతపండు ఓన్లీ గోరింటాకు అంతే చాలు. కాకపోతే చింతపండులో మనకు పిక్కలు లేకుండా చూసుకోవాలి, ఎందుకంటే మిక్సీ జార్లో మనము బ్లేడ్ ఉంటుంది కదా, ఆ బ్లేడ్కి ఏమన్నా డ్యామేజ్ అవ్వచ్చు. అందుకనేసి నేను చింతపండులో పిక్క లేకుండా చూసుకున్నాను. ఇప్పుడు మనం ఇది కడగాల్సిన అవసరం కూడా లేదు. ఎందుకంటారా, ఇది బాగా 3 రోజుల నుండి వర్షం పడింది కాబట్టి మనకు శుభ్రంగా ఉంది, నీట్గా ఉంది ఆకు. అందుకనేసి నేను డైరెక్ట్గా వేసేస్తున్నాను. ఇంకా ఇప్పుడు సరిపోయినట్టుగా మిక్సీ జార్లో ఆకు పెట్టేసి నేను ఆ తర్వాత ఏం చేస్తానంటే కొద్దిగా గ్రైండ్ అయిన తర్వాత ఆకంతా మళ్ళీ లోపలికి వెళ్ళిపోతుంది కదా, ఆ టైంలో నేను మళ్ళీ ఈ ఆకు కూడా ఇందులోనే వేసి గ్రైండ్ చేస్తాను. కొద్దిగా వాటర్ మాత్రము మరీ ఎక్కువ లేకుండా కొద్దిగా పల్చగా చూసుకొని వేస్తున్నాను. అంటే మనకు ఇప్పుడు టైట్గా ఉంటే ఆకు గోరెంటాకు పెట్టుకునేటప్పుడు జారిపోదు అనమాట. అందుకనేసి కొద్దిగా ఆకు వేస్తున్నాను. ఇప్పుడు మిక్సీ పట్టుకొని వస్తాను. చూస్తున్నారు కదా, ఇప్పుడు నేను వాటర్ వేసాను కొద్దిగా. మళ్ళీ ఇక్కడ వేసింది కాక మళ్ళీ జార్ దగ్గరికి వెళ్ళేసి మిక్సీ జార్ దగ్గరికి వెళ్ళేసి మళ్ళీ కొద్దిగా వేసాను. అప్పుడు గ్రైండ్ అవ్వలేదు. ఇప్పుడు ఇలా లోపలికి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ ఉండే ఆకంతా మళ్ళీ ఒకసారి మనము మిక్సీ జార్లోకి వేద్దాము. ఈ మొక్క ఏటో నాకు తెలియదు, కానీ గోరెంటాకు మొక్కలు చాలా చూశాను, కానీ ఇంత బాగా ఎర్రగా పండేది. ఇందులో దాల్చిన చెక్క, లవంగాలు, అది చెక్క, మా ఊర్లో అయితే ఇంకా ఒక్క అంటారు, ఇక్కడ చెక్క అంటారు. అలాంటివి ఏం అవసరం లేదు. చెక్కలు ఒక్కలు ఏం అవసరం లేదు. జస్ట్ అసలు చింతపండు కూడా ఏ అవసరం లేదు. నిజం చెప్పాలంటే చింతపండు కూడా ఏ అవసరం లేదు. ఎందుకంటారా, మా చెట్టు ఆకు అంత రెడ్గా వస్తుంది అనమాట. కాకపోతే వేసామనుకోండి ఇంకా డబల్. చూస్తున్నారు కదా, ఈ మాత్రం టైట్గా ఉండాలి ఆకు. మరి ఎక్కువ పల్చర్ అయితే ఇంకా మనము పెట్టుకుంటే జారిపోతుంది అనమాట. అందుకనేసే చూస్తున్నారు కదా, ఇంత గట్టిగా ఉండాలన్నమాట. అదిగాక ఇది ముదురాకు కాదండి, మంచి లేతాకు అనమాట. లేతాకు ఎక్కువ ఎర్రగుడక వస్తుంది. మనం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు. ఇందులో జస్ట్ చింతపండు ఒకటే వేసాను, ఇంకా అంతకుమించి నేను అయితే ఏమీ వేయలేదు. నేను ఇప్పుడు ఎందుకు పేస్ట్ చేశానంటే, ఇప్పుడు మనం పేస్ట్ చేసి అలా వదిలేసామనుకోండి ఇది కలర్ చేంజ్ అవుతుందండి. బాగా నాని బాగా కలర్ చేంజ్ అవుతుంది. అప్పుడు మనం పెట్టుకున్నాం అనుకోండి ఎంతైనా సరే కొద్ది రెస్ట్ ఇవ్వాలన్నమాట. గ్రైండ్ చేసిన తర్వాత ఒక 4-5 గంటలు మనం రెస్ట్ ఇచ్చామనుకోండి ఇది బాగా నాని ఈ కలరే ఉండదు. అసలు నేను పెట్టుకున్నప్పుడు చూడండి, గమనించండి మీరు. ఈ కలర్ ఇప్పుడు బాగా మంచి గ్రీన్లో ఉంది కదా, అప్పుడు ఈ గ్రీన్ ఉండదు అనమాట. మన వాటర్లో పాచిపోయి ఉంటుంది చూడండి, పాచి ఉంటుంది చూడండి, ఆ కలర్లో వచ్చేస్తుంది ఇది. ఇప్పుడు 9:30 ఆ మధ్యలో నేను పేస్ట్ చేసి పెట్టాను. నేను రాత్రి 10:30, 11 ఆ మధ్యలో పెట్టుకుంటాను. మళ్ళీ నేను మార్నింగ్ లెగిసి చూపిస్తాను. నేను పెట్టుకున్నప్పుడు చూపిస్తాను, కడుక్కున్నప్పుడు కూడా చూపిస్తాను. ఎంత ఎర్రగా ఉంటుందంటే పండుతుందంటే ఈ ఆకు చాలా ఎర్రగా పండుతుంది, చాలా బాగుంటుంది ఈ ఆకు. మా మొక్కది చాలామంది అడిగి కూడా తీసుకొని వెళ్తుంటారు. చిన్న మొక్క చాలు ఇవ్వండి అనేసి తీసుకెళ్ళి వాళ్ళు పాతేసుకుంటారు. దీనికి ఏం ఏర్ అవసరం లేదు, జస్ట్ కొమ్ము ఉంటే చాలు, బతికేస్తుంది గోరంటాకు మొక్క. ఏరు ఉండాల్సిన అవసరం అయితే లేదు. కొమ్ము ఉంటే కనుక మనకు ఎక్కడ మనం తోపేసినా కానీ సరే, చిన్న కుండి పెట్టుకొని ఆ కుండీలు వేసుకున్నా కానీ సరే గోరంటాకు మొక్క చాలా నీట్గా వచ్చేస్తుంది అనమాట. కింద భూమిలో అయితే ఇంకా బాగా మంచి బలంగా ఉంటుంది కాబట్టి ఇంకా బాగా ఎదుగుదల అనేది ఉంటుంది అనమాట. కుంపట్లో కానీ చిన్న కుండీలో కానీ దేంట్లైనా కానీ సరే మనం చిన్న పాది వేసామనుకోండి, జస్ట్ మనకు చేతి పెట్టుకున్నంత ఆకైతే కనుక ఎగ్జాక్ట్ చెప్పగలుగుతాను వస్తుంది అనేసి. నేను ఈ మొక్క వేసి అప్పుడు కాదండి, 15 సంవత్సరాల కిందట ఒక బకెట్లో వేసానండి. ప్లాస్టిక్ మంచి బకెట్ ఉంటుంది కదా, మన ఇండ్లకు పెయింటింగ్ చేస్తారు కదా, అలాంటి బకెట్ తీసుకొని వేసాను.
అప్పటి నుండి ఇప్పటి వరకు నేను మార్చలేదు కొమ్మని. కాకపోతే మధ్య మధ్యన కట్ చేస్తుంటాను అనమాట. ఆకులన్నీ బాగా ముదిరిపోయి ఎండిపోయి ఉంటాయి చూడండి. అలాంటప్పుడు మాత్రం ఈ ఆకుని ఏం చేస్తానంటే చిన్న చిన్నగా కొమ్మలు కట్ చేసి వదిలేస్తానమాట. మళ్ళీ మనం వాటర్ వేసినప్పుడు కానీ లేదంటే ఈ వర్షాకాలంలో అయినా కానీ సరే మనకు చూస్తున్నారా, జస్ట్ నేను మిక్సీ జార్లో నుండి తీసిన ఆకుకే లైట్గా మీకు కలర్ కనిపిస్తుంది. లైట్ పెట్టుకున్న తర్వాత చూడండి మరి వావ్ అంటారు. చూస్తున్నారు కదండి, మనం ఉదయం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా. ఇప్పుడు మనము జస్ట్ నేను పెట్టుకొని చూశాను ఇప్పుడు పండుతుందో లేదని. జస్ట్ ఇప్పుడే పెట్టుకున్నాను లైట్గా. ఎంత బాగా పండింది చూడండి. ఇప్పుడు నేను మామూలుగా పెట్టుకొని చూపిస్తాను. మార్నింగ్ చూడండి మీరు, నిజంగా అంటే నిజంగా ఎగ్జాక్ట్లీ ఎంత బాగా పండుతుందంటే ఎర్రగా పండుతుంది తెలుసండి. పేస్ట్ మనం గోరెంటాకుది ఇదిగోండి, జారినట్టుగా ఎప్పుడు చేయొద్దు. ఎంత టైట్గా ఉంటే మన ఏళ్ళకు అంత అంటే ఏళ్ళకు ఇలా పట్టుకొని ఉండాలి గోరెంటాకు. జారితే ఇంకా బాగోదు, అంత ఎర్రగుడక పండదు అనమాట. మనం పేస్ట్ చేసేటప్పుడే వాటర్ కొద్ది కొద్దిగా వేసి మనం పేస్ట్ చేసుకోవాలి. అంటే ఎప్పుట్లాగా కాకుండా నేను మామూలుగా అయితే సెంటర్లో ఇలా చందమామలాగా పెట్టేసి ఫింగర్స్కి మనం ఇలా పెట్టేస్తాం కదా రౌండ్గా. అయితే నేను అనుకున్నాను లీఫ్ టైప్ పెడితే ఇంకా బాగుంటుంది కదా, ఆకు బాగా పండుతుంది అనేసి. మామూలుగా అయితే ఇంకా మనం పెట్టికి వెళ్తే ఇంకా లీఫ్ డిజైన్ లేకపోతే మనం పెట్టలేము, నిజంగా పెట్టలేము. అందుకనేసి పెన్ను తీసుకొని నేను లీఫ్ డిజైన్ వేసాను. లీఫ్ డిజైన్ వేసిన తర్వాత మళ్ళీ మామూలుగా చిన్న పుల్ల తీసుకొని పెడదామన్నా ఇబ్బంది. అందుకనేసి ఇదైతే ఇంకా ఎలాగుందంటే ఈ చిన్న చాపు ఇక్కడ చూడండి చాలా స్మాల్ ఉంది. అందుకనేసి దీని ద్వారా నేను ఏళ్ళతో అయితే అసలు పెట్టలేము, అటు ఇటు అవుతుంది అనమాట. అంటే అవుట్లైన్ వెళ్ళకుండా నేను సెంటర్లోనే రావాలి, లేకపోతే గీత పైన వచ్చినా పర్వాలేదు. అందుకనేసి ఇలా నెమ్మదిగా ఇలా పెడుతున్నాను డిజైన్. అంటే మనం పెన్ను తీసుకొని డిజైన్ ఏదైనా సరే వేసుకొని ఇలాగా ఇలా చిన్న చాప్ అంటే ఇలాగ ఉండాలన్నమాట. మరి పుల్ల తీసుకొని పెట్టినా రాదు. ఫైనల్ లాస్ట్ అండి, అయిపోయింది మొత్తానికి. టైం చూడండి 11:30 కనపడలేదే. 11:30కి ఇప్పుడు పెట్టుకున్నాను. చూస్తున్నారు కదా, టైం చూస్తున్నారు కదా. మార్నింగ్ నేను ఇంటికి లెగిస్తే 5కి అంటే 5 అవ్వచ్చు, 5:30 అవ్వచ్చు, ఆ మధ్యన నేను కలుగుతాను. చూడండి ఎగ్జాక్ట్ టైంకి చూపించాను మీకు నేను. ఇప్పుడు పెట్టాను కదా, మంచి లీవ్స్ కూడా మనకు వచ్చేసే డిజైన్. మార్నింగ్ చూద్దాము ఎలా పండుతుందో ఏంటో అనేసి. చూస్తున్నారు కదా, ఇప్పుడు కరెక్ట్ 5 అయ్యిందండి టైము. ఇప్పుడు నేను గోరంటాకు తీసేస్తున్నాను, బాగా ఆరిద్ది గుడక. सुबह में बनेंगे थे వస్తా లాల్ దిక్తా అచ్చా చూస్తున్నారు కదండి ఎంత బాగా పండిందో ఎర్రగా. అస్సలు దీంట్లో మనం ఏం వేసాము, చింతపండు ఆకు జస్ట్. డిజైన్ కూడా ఎంత బాగా వచ్చింది చూస్తున్నారు కదా. అసలు రాత్రి నేను 11:30 చూపించాను టైం మీకు. ఇప్పుడు కరెక్ట్గా నేను 5 o'clockకే టైం చూపించాను ఒకసారి.
ఇప్పుడు ఇలా ఉంది కదా, మరి నేను 7 గంటలకి 8 గంటలకి ఇంకా ఎర్రగా అవుతుంది. కడిగినా కానీ సరే ఇదంతా ఇదే ఇంకా కొద్దిగా అనేది అలాగ ఎర్రగా కనిపిస్తుంది. ఇంకా ఎంత న్యాచురల్గా ఎంత రెడ్గా ఉంది చూస్తున్నారా, మంచి ఆకు మంచి ఎంత బాగా పండింది చూస్తున్నారు కదా. మనం ఏమీ వేయలేదు, జస్ట్ చింతపండు. ఈ చెయ్యి వచ్చేసి మా అమ్మాయిదండి. మా అమ్మాయి మాత్రం నైట్ పెట్టుకోలేదు, మార్నింగ్ పెట్టుకుంది. 2 గంటలు పెట్టేసుకొని కడిగేసింది. ఈ అమ్మాయి అయితే 10 గంటలకు పెట్టుకొని రాత్రి 2 గంటలకు కడిగేసిందట. నేనైతే ఇంకా రాత్రి 11:30కి పెట్టుకొని టైం కూడా చూపించాను. నేను మార్నింగ్ 5 గంటలకి కడిగేశాను. చూడండి మా చెట్టు ఆకు ఎంత ఎర్రగా పండిందో, మా చేతులు చూడండి ఎంత ఎర్రగా వచ్చాయో. ఫోటో కీచ్ అనేసి కాలేజ్